గురజాల నియోజకవర్గంలో ఇచ్చేసినప్పుడు అనేక మంది ప్రజలు కార్యకర్తలు బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలికారు. మేము కూడా వారిని స్వాగతిస్తున్నాం. గత పరిపాలన చూసినట్లయితే అనేకమైనటువంటి అకృత్యాలు, అన్యాయాలు, భూ కబ్జాలు ఏమాత్రం కూడా ప్రజాప్రతినిధులుగా వ్యవహరించకుండా కేవలం ప్రజలను దోపిడీ చేయడం కోసం మాత్రమే వారు పరిపాలన కొనసాగించడం జరిగింది. ప్రజలు భయపడ్డారు, భయభ్రాంతులకు గురయ్యారు. ఇదే ప్రభుత్వం కనుక మరలా వచ్చినట్లయితే తప్పనిసరి కూడా అనేక ఇబ్బందులు ఉంటాయన్న ఆలోచనతోనే ఈ రోజున ప్రజా తీర్పు అఖండ మెజార్టీతోనే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన అన్ని పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్డీఏ కూటమి ఏర్పడి ఎన్డీఏ కూటమి ద్వారా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. ఇది అనివార్యం. ఎందుకంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎన్నిక కానివ్వండి, ఆయన యొక్క ముఖ్యమంత్రికి సంబంధించి కానివ్వండి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనివార్యమైన పరిస్థితి. అంటే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి చూస్తే దాదాపుగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాల పాటుగా ప్రతిపక్ష నాయకుడిగా, 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు. మనం చూసాం గత 5 సంవత్సరాల పరిపాలన చూసినట్లయితే అనేకమైనటువంటి దోపిడీ, మైనింగ్కి సంబంధించి కానివ్వండి, ఇసుకు సంబంధించి కానివ్వండి, రకరకాల దోపిడీకి గురికాటమే కాకుండా కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడి అనేక మంది కూడా జైలు పాలు చేయడం జరిగింది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కింద మేమందరం కూడా పనిచేస్తున్నాం. మల్లాడు ప్రాంతానికి సంబంధించి గణపతినేని శ్రీనివాస్ గారి గెలుపు మల్లాడు ప్రాంత ప్రజల యొక్క గెలుపు. ఎందుకంటే ప్రజలందరూ ఈరోజు చూసాం, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా కూడా తప్పనిసరిగా కూడా ఈ రాక్షస పరిపాలనని అంతమొందించాలా, ఒక మంచి పరిపాలన తీసుకోవాలని ఆలోచనతో మల్లాడు ప్రాంతంలో గణపతినేని శ్రీనివాసరావు గారిని, బ్రహ్మారెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం తప్పనిసరిగా కూడా వారు కృషి చేస్తారు. ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యలతో పాటు కూడా ప్రజలందరూ కూడా మనవి చేస్తున్నారు. అక్షర కార్పణ్యాలకి తావివ్వకండి, సమన్వయం పాటించండి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా గ్రామాల్లో తప్పనిసరిగా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ సమన్వయం పాటించండి. ఎందుకంటే అందరూ కూడా మనవి చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు తప్పులు చేయబట్టే మనల్ని ఎన్నుకున్నారు, వాళ్ళ అకృత్యాలు చేయబట్టే మనకి అధికారులు ఇచ్చారు. కాబట్టి అది గమనించమని కూడా అందరికీ మనవి చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల వరకు ఈ ప్రాంతంలో కానీ, గురజాల నియోజకవర్గం లేవు. కానీ ఇక్కడెక్కడ జరిగే సంఘటనల గురించి కూడా తప్పనిసరి కూడా ఆలోచించమని కూడా ప్రజలందరికీ, కార్యకర్తలకు మనవి చేస్తున్నాం. 24 ఏప్రిల్ 13 జరిగిన ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక చారిత్రాత్మకం, ఒక సువర్ణ అధ్యాయం. సైలెంట్ వేవ్ అంటే ఒక నరరూప రాక్షసుడి పరిపాలనలో 5 సంవత్సరాలు అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రజలు ఎవరికి ఓటేశారో చెప్పకుండా వాళ్ళ ప్రభుత్వ వ్యతిరేకతను ఏ విధంగా చాటుకున్నారో మనం చూసాం. 175 సీట్లకి కూటమికి 164 సీట్లు అందించి ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని కూడా ప్రజలు ఇచ్చారు. ఇది మేము విజయంగా ఆనందించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మా భుజాలపై వచ్చిన బాధ్యతగా కూడా మేము గుర్తుపెట్టుకుంటున్నాం. 151 సీట్లు వచ్చినాయని అహంకారంతో ప్రదర్శిస్తే ఆ 11 సీట్లు ఎలా వచ్చినాయో చూశారు. అందుకనే గురజాల నియోజకవర్గంలో కూడా ఇటు గౌరవనీయులు జంగా కృష్ణమూర్తి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు
నాతో 30 సంవత్సరాలుగా ప్రయాణిస్తున్న అందరూ యువత వచ్చారు. అదేవిధంగా జన సైనికులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా గురజాల నియోజకవర్గంలో ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని కూడా ఇచ్చారు. అత్యధికమైన మెజార్టీ ఇచ్చి గత 5 సంవత్సరాల హింసాకాండని రూపుమాపాలని, శాంతి భద్రతలు కాపాడాలని, అభివృద్ధి జరగాలి గురజాల నియోజకవర్గంలో అని చెప్పి కూడా ప్రజలు తీర్పిచ్చారు. 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న నేను గురజాల నియోజకవర్గ ప్రజల కుటుంబ సభ్యుల దీవెలతో సహకారంతో 7 సార్లు పోటీ చేసి 4 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ 5 సంవత్సరాలు అందరం కూడా కలిసి గురజాల నియోజకవర్గ అభివృద్ధిని ఏ విధంగా తీసుకురావాలి, 14-19 మధ్య తెలుగుదేశం హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, అరాచకాలు చేశారు. సో ఈ అరాచకాలకి ఫుల్ స్టాప్ పెట్టి దానికి అభివృద్ధితోని సమాధానం చెప్తాం. త్వరలో ప్రమాణ స్వీకారం అయిన తర్వాత గ్రామాల వారీగా రివ్యూ పెట్టి కష్టపడిన ప్రతి కార్యకర్తను కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మనం గుర్తించి పైకి తీసుకురావాలి. అదేవిధంగా అధికారులతో కూడా రివ్యూ చేసి రాబోయే 5 సంవత్సరాలు ఏ డిపార్ట్మెంట్ నుంచి మనకు నిధులు కావాలి, ఏ గ్రామాల్లో, ఏ మండలంలో ఏ సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా ఇరిగేషన్ సమస్య కానీ, అగ్రికల్చర్ కానీ, పంచాయతీరాజ్ కానీ, R&B కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మున్సిపల్ దీంట్లో పనులు కానీ, ఒకటిగా అన్నీ కూడా మనం నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి. ఈ నియోజకవర్గంలో సిమెంటు ఫ్యాక్టరీలు కూడా ఎక్కువ ఉన్నాయి, ఇంకా కొత్తవి కూడా రాబోతూ ఉన్నాయి. యువతకు కూడా ముఖ్యంగా ఉపాధి కూడా చూపించాలి. ఈ నెలలోనో పైన 1 నెలలో మరలా మెగా జాబ్ మేళాన్ని కూడా పెడతా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 10,000 మందికి కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యతను కూడా తీసుకుంటున్నాం. రాష్ట్ర పార్టీ పెట్టిన మేనిఫెస్టో కానీ, గురజాల నియోజకవర్గంలో మేము పెట్టిన మేనిఫెస్టో కానీ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కూడా అందరం కూడా చర్యలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు 2 నెలలకి 3 నెలలకి అందరం కూర్చొని గ్రామాల వారీగా రివ్యూ చేసుకొని ఎక్కడ ఎటువంటి పొరపచ్చాలు రాకుండా అందరం కూడా కుటుంబంలాగా కలిసిమెలిసి పనిచేసుకొని నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ప్రణాళికలు రూపొందిస్తాం. దయచేసి ఎవరైతే ఈ 5 సంవత్సరాల్లో 11 మంది హత్య గావించబడ్డారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా 8 మంది పిల్లలు మైనింగ్ గుంతలో పడి చనిపోయారు, దాదాపు 60-70 మంది కాలు చేతి విరగొట్టారు, పొలాలు బీళ్లు పెట్టారు, మహిళలపై అత్యాచారాలు చేశారు, అక్రమ మైనింగ్ చేశారు, తెలంగాణ మద్యం తెచ్చారు, గుట్కాలు అమ్మారు, బియ్యం అమ్మారు, ఇసుక అమ్ముకున్నారు, భూములు 3,000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నారు. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములు తిరిగి మరలా వెనక్కి తీసుకొని అక్కడ కూడా పేదవాళ్ళకు కూడా అవన్నీ కూడా పట్టాలు ఇవ్వడం కానీ, ఇల్లు కట్టడం కానీ చేయాలి. సో అవన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా కూడా ముందుకెళ్తాం. గెలిచిన తర్వాత ఈరోజు నియోజకవర్గానికి కూడా నిన్న వచ్చాను పిడిగురాల్లో, ఈరోజు దాచిపల్లి, గురజాల. సో ఈ విజయం చూస్తే, ఈ చారిత్రాత్మక విజయం చూస్తే ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఒక రాక్షస పరిపాలన అంతమొందించామని హ్యాపీగా ఉన్నారు. సో తప్పకుండా మేము ఎటువంటి భేషజాలకు పోకుండా 30 సంవత్సరాలుగా నాకు కానీ, కృష్ణమూర్తి గారికి కానీ, మా నాయకులందరూ కూడా ఉన్న అనుభవాన్ని ఈ అభివృద్ధి కోసం ఉపయోగించి అందరం కూడా 5 సంవత్సరాలు కష్టపడతాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి సహాయ సహకారాలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మంచి శాఖలు తీసుకున్నారు. లోకేష్ బాబు గారు కూడా ఎడ్యుకేషన్, IT ఇవన్నీ కూడా వారు తీసుకున్నారు. ఆ శాఖల నుంచి కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చెందిన గురజాల నియోజకవర్గంగా అందరం కూడా కలిసికట్టుగా తీర్చిదిద్దుతాం. మా భుజ స్కంధాలపై వచ్చిన బాధ్యతలను గుర్తుపెట్టుకొని మేము ముందుకు వెళ్తాం. అందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ